బాయా? అవును మావా. ఏంది మావ బాయ్ మాట్లాడుతున్నాదా? లోపలికి ఎందుకు రాకూడదంటావు? ఉగాదికి చేస్తుండా మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం. మనం దిగచ్చు బాయిలోకి. నేనేం చేసినా? సరే నేను వస్తా లోపలికి. అయితే మేము వెళ్ళిపోతాంలే. చేస్తాం. ప్రతి మనిషి ఈత నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరే. ఈత తెలియని వాళ్ళు ఈత తెలిసిన పెద్దలతో మాత్రమే బాయి కని చెరువు కని వెళ్ళాలి. ఒకవేళ నెలకి ఈత రాని వాళ్ళు మాత్రమే వస్తే ముంచేస్తాను. మెట్ల మీద జాగ్రత్తగా నడవాలి. జారిపడే అవకాశాలు ఉంటాయి. నీళ్ళల్లో ప్లాస్టిక్ పదార్థాలు వేయడం, పాస్ పోయడం లాంటివి చేయకూడదు. బావిని భద్రంగా కాపాడుకోవాలి. సరేమా. నీటి కొరత ఏర్పడుతున్నది కాబట్టి నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలు పెరిగే ప్రయత్నం చేయాలి. సరేమా. చివరిది, బావిలో మునిగే ముందు ఆచారం ప్రకారం 3 రాళ్ళు విసిరేసి మునగాల. ఎందుకు? పాములుంటే పారిపోతాయి. సరే దూకండి. మావా ఇంటికి పోతే తాగేసిన నా భార్య సాగు కొట్టబోతుంది. ఇప్పుడు ఎట్ట చేసేది మావా? టీచోడా దానికి భయపెడుతున్నావా? నన్ను చూసి పారైపో. మచ్చా మామ పర్ఫార్మెన్సా ఎక్కడ కూర్చొని చూస్తా ఉండు. జాగ్రత్తగా నువ్వా నా భుజం మీద చేయాల్సిండవా? నా భార్యకి ఇవన్నీ నచ్చవు. నువ్వు ఎంత పరితపించినా నేను నా భార్యకే సొంతం. నువ్వు నా భార్య గోటికి కూడా సరిపో. అప్సరస్ కంటే అందగత్య నా భార్య. అంత గొప్ప అందగత్తిని నేను మోసం చేయలేను. ఈ నా జన్మ నా అందగత్తి అయిన నా భార్యకి అంకితం. ఏమండి జాగ్రత్తగా రండి, పడిపోతాడు. సార్ మన బ్యాంకులో లోన్ తీసుకునే దానికి మంచి కస్టమర్ చూడమని చెప్పినారే. అవునా? ఇద్దండి సార్ కస్టమర్. మీ బ్యాంక్ లో తక్కువ వడ్డీకి లోన్ ఇస్తారట. అవునండి అవునండి. లోన్ తీసుకుంటారా? తీసుకునేదానికే కదా వచ్చింది. జనార్దన్, సంపాదన ఆదాయం అంతా చెక్ చేద్దావా? ఆదాయం మొత్తం చెక్ చేసిన విత్ ప్రూఫ్ లోన్ ఇచ్చేయచ్చు. ఓకే సార్, మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూపించారంటే లోన్ ఇచ్చేస్తా. ఇప్పుడే చూపిస్తాను సార్. ఏంటి పంచాంగం బయటికి తీస్తున్నాడు? సార్ నాది కన్యా రాశి, ఆదాయం 14, వ్యయం 2. ఈ ప్రూఫ్ సరిపోతుందా? లోన్ ఇచ్చేస్తారా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తా ఇద్దరికి ఇచ్చేస్తా. దగ్గర రండి. సార్ బిడ్డ ఫ్యాక్షన్ కంప్లీట్ చేయాలి. అదేందమ్మా వెళ్ళే తాళి రోజులు బుట్టు అట్నే ఉండాది అంటే భర్త బతికే ఉన్నాడు కదా అర్థమా? అవును సార్. మరి అదే నాకు మండేది. భర్త బతికే ఉంటే విధంత పెన్షన్ కి అప్లై చేస్తారా? మరి అదే నాకు మండేది. మా ఆయన ఒక నెలగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాధపడితే ఒకే అదే గ్యారంటీ. సచివైన తర్వాత అప్లై చేసినా కానీ శాంక్షన్ అయ్యడానికి చాలా టైం పడుతుంది. అందుకే ముందే అప్లై చేసేదానికి వచ్చిన. ఇంకో 10 నెలలు ముందు అయిపోతావు. ముందు జాగ్రత్తగా వృద్ధాప్య పింఛన్ కూడా అప్లై చేసేయమా. నెక్స్ట్ అయితే చెప్పేదానికే వస్తున్నా. డాక్టర్ నాకు చేతులు అడగడం మతి మరుపు 2 ఎక్కువైపోతున్నాయి డాక్టర్. కొంచెం చూడండి. కొంచెం ఏమే మొత్తమే చూస్తా. చిన్న పంచ్. అటెండర్ సార్, ఈయన బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా? ఇందండి సార్. మంది ఎక్కువగా తాగుతావా? అవును సార్. చిన్న మెదడు మొత్తం తినేస్తున్నది. ఇంకా వేస్ట్. బయలుదేరండి. ఏదో ఒక ట్రీట్మెంట్ చేయండి సార్. సరేనయ్యా. చేతులు వనకడం మతి మరుపు. ఈ రెండింటి ఏదో దానికి మాత్రం ట్రీట్మెంట్ చేసి నయం చేయని వీలవుతుంది. దేనికి ఏమంటారు చెప్పు. మతి మరుపు చేయండి సార్. ఏమే చేతులు వనకేది ఉన్నా పర్లేదా? చేతులు వణికేది ఉంటే ఉన్నదిలే సార్. తాగేటప్పుడు వణికే సగం మంది కింద పోయినా సగం మంది అయినా తాగలుగుతున్నాను. ఈ మతి మరుపు వల్ల తాగుతాను ఫుల్ బాటిల్ తెచ్చుకుంటే అసలు దాన్ని ఎక్కడ పెడుతున్నానని మర్చిపోతున్నాను. కాబట్టి మతి మరుపు చేయండి. సగం ముందు తాగిన బతికేస్తాను. డాక్టర్ సార్, నా బిడ్డ అసలు నిద్రపోయేది లేదు సార్. ఏం చేయమంటారు సార్? మూతి దగ్గర పెట్టి చూడు. ఒకేసారి కోమాలోకి వెళ్ళిపోతాడు. అబద్ధం కాదు, అనుభవంతోనే చెప్తున్నాను. నా భార్య చూసేదానికి అచ్చు నీమానే ఉంటుంది. ఇప్పటికే 3 సార్లు పోయినా నేను కోమాలోకి. సరే బిడ్డ నిద్ర పరిస్థితి ఎందుకు కొంచెం చూడండి సార్. అటెండర్ సార్, బిడ్డకి నిద్ర పట్టేది లేదంట. తీసుకొని పోయి అన్ని చెకప్లు చేపి. బిడ్డనే తల్లినా
రిపోర్ట్లన్నీ పరిశీలించిన. అట్నే ఇంకో నువ్వేం చేస్తున్నావు కూడా పరిశీలించిన. రిపోర్ట్